మీరెప్పుడైనా ఊహించారా? సముద్రం మధ్యలో ఒక మహాపర్వతం తేలుతూ ఉంటే ఎలా ఉంటుంది? నిజమండి, అంత పెద్ద ఐస్బర్గ్ నిజంగానే ఉంది. దాని పేరే A23A. 40 ఏళ్ల క్రితం అంటార్కిటికా నుంచి విడిపోయిన ఈ మంచుగడ్డ అప్పటినుంచి సముద్రాలపై తేలుతూ ప్రపంచానికి వింత చూపిస్తోంది. ఒకప్పుడు ఇది లండన్ నగరాన్ని రెండింతలు మించిన పరిమాణంతో ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. నీళ్లు వేడెక్కాయి. ఆ గడ్డ కరిగిపోతూ మెల్లమెల్లగా ముక్కలైపోతోంది. ఇది కేవలం మంచు కరిగిపోవడం మాత్రమే కాదు, మన భూమి వేడెక్కిపోతున్న సంకేతం. పెంగ్విన్లు, సముద్ర జంతువులు తమ ఆహారం కోసం చేసే పోరాటానికి ఇది అడ్డుగా మారింది. 40 ఏళ్ల ప్రయాణం తర్వాత ఈ మహాగడ్డ ఇప్పుడు తన చివరి దశలోకి వచ్చింది. ఇలా ఒక సముద్ర రాజు కళ్ళ ముందే మెల్లగా మాయమవుతూ ఉండడాన్ని చూసే క్షణం నిజంగా ఒక విషాదమే కదా. ఈ A23A కథ 1986లో మొదలైంది. అంటార్కిటికా మంచు చర్యల నుంచి ఒక్కసారిగా విడిపోయి సముద్రం మధ్యలో తేలింది. ఆ వెంటనే వెడెల్ సముద్రం లోతుల్లో ఇరుక్కుపోయింది. సముద్రపు అడుగునే ఉండిపోయి దాదాపు 30 ఏళ్లకు పైగా అక్కడే నిలిచిపోయింది. ఒక మహాగడ్డ నిశ్చలంగా నిలబడ్డం ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచేలా చేసింది. సముద్రపు ప్రవాహాలు దాన్ని తోసినా, గాలులు లాగినా అదస్సలు కదల్లేదు. ఒక మహాకాయుడు సముద్రపు నిశ్శబ్దంలో నిలిచిపోయినట్టు ఆ దృశ్యం అద్భుతంగా అనిపించింది. చివరికి 2020లో మాత్రమే ఆ బంధం నుంచి బయటపడింది. ఒక దీర్ఘ నిద్రలో నుంచి మెలకువ వచ్చినట్టుగా మళ్లీ తన యాత్రను మొదలుపెట్టింది. అప్పటినుంచే దీన్ని ప్రపంచ శాస్త్రవేత్తలు, పరిశోధకులు కళ్ళారా గమనిస్తూ వచ్చారు. ఒక పెద్ద పర్వతం కదులుతున్నట్టుగా అది సముద్రపు మార్గాలను చీల్చుకుంటూ ముందుకు సాగింది. ఇది ఈ మహాగడ్డ ప్రయాణం కేవలం మంచు కథ కాదు, జీవాల బతుకుబాట కూడా. A23A 2024లో దక్షిణ జార్జియా దీవి దగ్గరకు చేరినప్పుడు అక్కడి పెంగ్విన్లు, సీల్స్ లాంటి జంతువులు భయపడిపోయాయి. ఎందుకంటే ఈ గడ్డ అక్కడే నిలిచిపోతే ఆ జంతువులు తమ పిల్లలకు ఆహారం తెచ్చే సముద్ర మార్గాలు పూర్తిగా ఆగిపోతాయి. కిలోమీటర్ల దూరం వెళ్లి చేపలు పట్టాల్సి వస్తుంది. తిరిగి పిల్లలకు చేరుకునేలోపు ఆహారం పాడైపోతుంది. ఇది వారి జీవనానికి పెద్ద ముప్పే. అయితే ఈ గడ్డ కొద్ది రోజుల తర్వాత మళ్లీ కదలడంతో జంతువులన్నీ ఊపిరి పీల్చుకున్నాయి. కానీ ఇది ఒక హెచ్చరిక లాంటిదే. ప్రకృతి ఎంత సున్నితంగా బతికిస్తుందో, ఒక అడ్డంకి ఎంత నష్టాన్ని కలిగించగలదో మనకు గుర్తు చేసింది. ఇక ఈ ఐస్బర్గ్ శాస్త్రవేత్తలకు నిజంగా ఒక పాఠాన్ని నేర్పింది. ఎక్కువ శాతం ఐస్బర్గ్స్ అంత దూరం ప్రయాణించవు, అంతకాలం నిలవు. కానీ ఇది దాదాపు 40 ఏళ్ల పాటు అలానే ఉండిపోయింది. కానీ చివరికి ప్రకృతి తన నిర్ణయం చెప్పింది. వేడెక్కిన నీళ్లలో గడ్డ కరిగిపోకుండా ఉండలేకపోయింది. శాస్త్రవేత్తల మాటల్లో ఇది ఇక ముక్కలుగా చెల్లా చెదిరైపోవడం మాత్రం ఖాయం. అంతటి మహాగడ్డ కూడా ప్రకృతికి లొంగిపోవాల్సిందే అని ఈ గమ్యం నిరూపించింది. A23A కథ చివరికి మనందరికీ ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తోంది. మంచుగడ్డలు కరిగిపోవడం సహజమే, కానీ ఇవాళ జరుగుతున్న వేగం మాత్రం సహజం కాదు. వాతావరణ మార్పు, మనుషుల వల్ల భూమి వేడెక్కడం, సముద్ర మట్టం పెరగడం లాంటివి దీనికి కారణం. ఇవి కేవలం పెంగ్విన్లకి కాదు, మనిషి బతుక్కి కూడా ముప్పే. ఈ మహాగడ్డ 40 ఏళ్ల తర్వాత మన కళ్ళ ముందే కరిగిపోతూ పోవడం ఒక విషాద కథ మాత్రమే కాదు, ఒక హెచ్చరిక. మనం మారకపోతే భూమి మారిపోతుంది. ప్రకృతి మనం ఇచ్చే ప్రతి దెబ్బను లెక్క పెట్టుకుంటూ ఉంది. A23A చివరి ప్రయాణం మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తోంది. భూమిని రక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలి. లేకపోతే మన భవిష్యత్తు కూడా ఈ గడ్డలాగే మెల్లగా కరిగిపోతూ వస్తుంది. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.